హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. హిందూ యువత ఏం చేస్తుంది? సమయం వృధా కోసం ఫోన్ ఎక్కువగా వాడటం, బర్త్డేలు వస్తే రాత్రి 12-1 గంట వరకు సమయం వెచ్చించడం, పెళ్ళిళ్ళు అయితే డీజేలు భరత్లు అని చెప్పి దుంకడం, గేమ్స్ ఆడడం, సమయాన్ని వృధా చేయడం. ఇదే నా నేటి యువత ధోరణి. అది కాదు. ఓ యువత, నీకంటూ ఓ ధర్మం ఉంది, నీకంటూ ఓ బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చాల్సింది కూడా నువ్వే. కుటుంబము, అందులో భాగంగానే దేవుడి సేవ చేసుకోవడం కూడా మీ యొక్క బాధ్యతను. కాబట్టి యావత్ హిందూ యువతకి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. మేము తలపెట్టిన ఈ కార్యక్రమం, మేమంటే మేమే కాదు, ఏదైనా సరే దైవిక కార్యక్రమం తలపెట్టినప్పుడు ప్రతి ఒక్క యువత దాంట్లో పాల్పంచుకోవాలి. మేము చేస్తున్న ఈ యొక్క 108 ఎలాంటి ఆదరణ లేని హనుమత్ విగ్రహాలకు చంద్రం పెట్టడం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నేటిలో 3 నెలలు కావచ్చింది. 27 ఎలాంటి ఆదరణ లేని హనుమాన్ విగ్రహాలకు చంద్రం పెట్టడం అనేది పోటీ జరిగింది. చలికాలం, పిల్లలు, వృద్ధులు రాలేరు అని అనుకుందాం. ఎందుకంటే పిల్లలు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలి, వృద్ధులు అంటే చలికి తట్టుకోలేరు కాబట్టి లేవలేరు అని అనుకుందాం. కానీ నవయువత ఏం చేస్తుంది? తెలిసింది అంటే పొద్దునే స్నానం చేసి, అరే మన దగ్గరికి ఇట్లా జరుగుతుందంట నువ్వు నలుగురికి చెప్పి, మంచి కార్యం కాబట్టి నలుగురికి తెలియజేస్తే దాంట్లో కూడా పుణ్యం అనేది వస్తుంది కదా. సినిమా హీరోలు, మంచి సినిమా రిలీజ్ అయితే సినిమా హీరోల కోసం ఫ్లెక్సీలు కట్టడం, ఫ్యాన్స్ మనీ వారి కోసం చేయడం కాదు. వారి కోసం చేస్తే మీరు చేయడం ద్వారా వారికి ఒరిగేది ఏముండదు, చేయకపోయినా ఒరిగేది ఏముండదు. కానీ దైవిక కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటే భగవత్ అనుగ్రహం అనేది మీ పైన, మీ కుటుంబం పైన ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ నేటి యువత ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్క యువత ఆలోచించండి. మీ పరిసర ప్రాంతాలలో దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలోచన చేయండి. వాటికి మనం ఎంతవరకు సేవ చేయగలం? డబ్బు పెట్టకపోయినా పర్వాలేదు, శారీరక శ్రమగా ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి అని ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ ఉన్నాం. చేయడం ద్వారా మనలో చైతన్యం అనేది పెరుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. అరే ప్రతి వారం గుడికి వెళ్ళాలరా అనే ఒక ధోరణి ఏర్పడుతుంది. ఆ ధోరణి ఏర్పడితే రేపు రాబోయే తరంలో కూడా పిల్లలు అదే అలవరుచుకొని ముందు సభ్య సమాజానికి మనం ఒక మంచి బాటలు వేసిన వారి అవుతాం. కాబట్టి నేటి యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అని తెలిసిన వెంటనే అక్కడ భోజనాలు జరుగుతున్నాయి అంటే వడ్డన కార్యక్రమంలో ఉండడం కానీ, ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే సేవకు ఉండడం కానీ, ఆ విధంగా చేయండి. ఎంతకాడికి మొబైల్ పట్టుకోవడం అనేది, సమయాన్ని వృధా చేయడం అనేది. మొబైల్ చూడొద్దు అని నేను అనట్లా, మొబైల్ని కూడా చూడండి, అది ఒక జీవితంలో ఒక భాగమే కావాలి, కానీ మొబైలే జీవితం కాకూడదు. అదే నేటి యువతకు నేను సందేశాన్ని ఇస్తూ ఉన్నా. ప్రతి ఒక్క కార్యక్రమం, దైవిక కార్యక్రమంలో కానీ, సామాజిక కార్యక్రమంలో కానీ, సేవా కార్యక్రమంలో కానీ ఏదైనా సరే మీకంటూ మేమున్నాం. మీ ఊరిలో ఒక కష్టం వచ్చిందంటే యువత నిలబడింది అంటే, అరే మా ఊర్లో పిల్లలు బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అనేది అందిస్తారా అని పక్కూరికి తెలిస్తే ఆ పక్కూరులో మేమెందుకు చేయకూడదు అనే ధోరణి వాళ్ళలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధోరణి ఏర్పడడం ద్వారా సమాజాన్ని మంచి మార్గంలో నిర్మించిన వారం అవుతాం. కాబట్టి ఈ విధంగా నేటి యువత అలవర్చుకోవాలి అని చెప్పి చిన్న మార్పుకై ప్రయత్నిస్తూ మీ ఫ్యాక్టరీ హనుమాన్ గుడి పూజారి ప్రభాకర్ శర్మ, మెదక్.